శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో ప్రశాంతి గ్రామం సమీపాన జలధార కార్యక్రమాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులకు నీరు అందించడంతో పాటు 2 రిజర్వాయర్లు తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అన్ని చెరువులు నింపితే మరో కోస్తా ఆంధ్రగా మారబోతుందన్నారు. నియోజకవర్గంలో పూర్తిగా అభివృద్ధి చేసి బంగారు పుట్టపర్తిగా తీర్చిదిద్దడం కోసం శాయశక్తులు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని, ప్రతి రైతుకు నీరు అందించి వారి కళ్లలో ఆనందం నింపడం కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి జలధార ద్వారా శుద్ధమైన తాగునీరు అందించడం జరుగుతున్నారు. నియోజకవర్గానికి మొదటి విడతగా 40 కోట్ల రూపాయల నిధులతో పనులు చేపట్టామన్నారు. నియోజకవర్గానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే కాదు, అన్ని విధాలుగా మనకి మంచి రెస్పాన్స్ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక 193 చెరువులకి దాదాపు ఇట్స్ 800 crore ప్రాజెక్ట్. దీనికి కావాల్సిన విధంగా విడతల వారీగా ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. దీనికి అమౌంట్లు కేటాయించడం జరిగింది. ఫస్ట్ విడత కింద 40 కోట్లు మొన్ననే కాంట్రాక్టర్ గారికి అమౌంట్ చేరడం జరిగింది. అదేవిధంగా సమగ్ర తాగునీరు పథకం పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం ఇది 2014-19 టైంలో శాంక్షన్ అయింది. తర్వాత లాస్ట్ 2018లో వర్క్ శాంక్షన్ అయి ముందుకు వచ్చినప్పటికీ కూడా 19 గవర్నమెంట్ మారిపోవడంతో వచ్చిన ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి 136 కోట్లతో ఈ సమగ్ర తాగునీరు పథకం మళ్ళీ రివైవ్ అయింది. దానికి కావాల్సిన పనులు కూడా త్వరలోనే నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది అని గర్వంగా చెప్పుకుంటాను. అదేవిధంగా ఇదే సమగ్ర తాగునీరు పథకం మిగతా 3 మండలాలు ఓడిసి, నల్లమాడ, అమడుగూర్కి కూడా శాంక్షన్ దాంట్లో స్టేజెస్లో ఉంది. అది కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది.